Audio Jungle. Audio Jungle. దయచేసి మీరు ఆలోచన చెయ్యండి. మళ్ళీ ఈ రైతులే మనం ఆదుకున్నామా? ఇవాళ మా అవ్వలు వచ్చినది, నా ముసలో వచ్చినది, మా ముసలి తల్లి వచ్చింది, ఇక్కడ వాటిని కట్టె పట్టుకొని కేసీఆర్ బొమ్మ చూసుకుంటా కిందికి మీదికి దండం పెడతా ఉన్నది. నేను అడిగినా, ఏందవ్వా వంగి వంగి మొక్కుతున్నావంటే, నా పెద్ద కొడుకు లెక్క కనబడుతున్నాడు బిడ్డ అన్నది. ఎవరమ్మా నీ పెద్ద కొడుకు? నీ కొడుకులు లేరా అంటే, కొడుకులు ఉన్నారు, కోడలు ఉన్నారు, ఏ కొడుకు చూస్తాడు, ఏ కోడలు చూస్తుంది బిడ్డ. నా పెద్ద కొడుకు కేసీఆర్ నెలకు 1000 రూపాయలు పంపించి నన్ను చదువుకుంటుండే బిడ్డ అని చెప్పేసి ఇంకా అవ్వ దీవెనార్చి పెడతా ఉన్నది. వాస్తవంగా మనం చూడమా, ఉన్నోళ్ళ ఇంట్లల్లో ఏం కాదు, కానీ నాలాంటి మాదిగోళ్ళ ఇళ్ళల్లా, పేదోళ్ళ ఇళ్ళల్లా, లేనోళ్ళ ఇళ్ళల్లా మా ముసలవ్వలే ఇలవారంగా లేచి కుంపటికాడ కూర్చొని వాకిట్లా కూర్చొని కోడల ముఖం చూస్తూ ఉంటారు, ఎప్పుడు లేస్తుంది షాబోస్తారని చెప్పేసి. ఎండ కొడుతూ ఉంటుంది, పానమంతా సోడపోతా ఉంటుంది, నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. కోడలి పిల్లని అడుగుదామంటే భయం అవుతూ ఉంటుంది. నోరు తెరిచి అడిగింది అనుకో, ఏమనుకోకురి కోడళ్ళు, నోరు తెరిచి అడిగింది అనుకో, బిడ్డ ముత్తంతా షా పెట్టమంటే జర రాగత్తా నీకే పొద్దుపోతుందా, పిల్లగాళ్ళని ఇసుకులకు పంపద్దా అని చెప్తుంది. నిజంగా చెప్తున్నానమ్మా, గుడ్లలో నీళ్ళు గుడ్లలో తీసుకుంటా, వాకిళ్ళలో కూర్చొని కాళ్ళమెల్ల తీసినటువంటి నా అవ్వలను నేను కళ్ళారా చూసినావా? ఇలా గసంటి నా అవ్వలు ఎవ్వరని అడుగుతలేరు, కొడుకుని అడుగుతలేరు, కోడలు అడుగుతలేరు, ఎగిలివారంగా లేపుతురు, ముఖంగా అడుకుంటారు, హోటళ్ళకు పోతురు, షాదాగుతురు, డబల్ రొట్టె తింటారు, మనమనికి మనమరాలకు బిస్కెట్లు కూడా తీసుకొని వచ్చి ఇంటికాడ కూర్చుంటా ఉంటున్నారు. ఇంత మంచిగా అసలు కోడళ్ళే అత్తలను అడుగుతారు, అత్త ఒక 200 ఉంటే రాదు నీ కొడుకు వచ్చిన కిత్త గాని అని చెప్పేసి. ఇలా గింత ఆత్మగౌరవం ఇచ్చినాం కదా మా అవ్వలకు. గసంటి అవ్వల కోసం ఒక్కనే కాదు, వచ్చే నెల నుంచి 2000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మా అవ్వలకు 2000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అలాగే భర్తలు చనిపోయినటువంటి నా ఆడబిడ్డలకు, భర్తలను పోగొట్టుకున్నటువంటి నా ఆడబిడ్డలకు కూడా వచ్చే నెల నుంచి వాళ్ళకు కూడా 2000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఒంటరి మహిళలకు 2000 రూపాయలు. అట్లాగే చదువుకొని ఉన్నారు నిరుద్యోగులు చాలా మంది, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు వచ్చేదాకా ఇంటికానే ఉంటున్నారు, అయ్యవని ఊకి అడగడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అట్లాంటి నిరుద్యోగులు అయినటువంటి యువతుల కోసము నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వాళ్ళతో పాటుగా ఇలా రైతులకు 1,00,000 రూపాయల వరకు వచ్చే నెల నుంచి పంట రుణమాఫీ కూడా చేయడం జరిగింది. 1,00,000 రూపాయల వరకు బ్యాంకుల పైసలు కట్టాల్సిన అవసరం లేదు. యాసంగికి 10,000 రూపాయలు మనమే ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఇదంతా మంచిగానే ఉన్నది. చాలా మంది ముసలోళ్ళని చూస్తూ ఉంటాం, ఓటర్ కార్డులోనేమో తక్కువ ఉంటుంది, వయసు ఎక్కువ ఉంటుంది. 65 సంవత్సరాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి 65 సంవత్సరాల వయసును తీసేసి 57 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తికి 2,000 రూపాయలు వచ్చే నెల నుంచి 57 ఏళ్లకే 2,000 రూపాయలు ఇవ్వాలని అది కూడా రావడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఇదంతా ఒక ఎత్తు. నేను వస్తా ఉంటే అక్కడ స్తంభం దగ్గర ఇంటి ముంగట ఒక పాప నిలబడ్డది. సార్ ఇట్లా 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 అంటుంది. ఏందమ్మా అంటే, నాకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన సార్ అంటున్నది. కళ్యాణ లక్ష్మి గిసంత రాగానే ఒక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లంత కుంటలోని పెద్దలింగాపురం, అలాగే అనంతారము, శుక్రవారిపల్లి, రామాజ్పేట ఈ గ్రామాలను ఇప్పటికే ప్రచారంలో పూర్తి చేయడం జరిగినది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా తప్పకుండా కార్మికులకే ఓటేస్తాం, మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా చాలా భారీ ఎత్తున కదలొస్తున్నటువంటి సందర్భం ప్రతి గ్రామాలలో కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఇల్లంతకుంట మండలంలో మిడ్మానేలు పూర్తి చేయడము, అంతగిరి కూడా మరొక 3-4 నెలల్లోనే అందుబాటులో రావడంతో ఇప్పటికే సాగుకాల వల్ల నిర్మాణం కూడా కొంత 70% పూర్తి చేయడం జరిగినది. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా మాకు సాగునీళ్ళు వస్తాయి, కేసీఆర్ ఉంటేనే ముఖ్యమంత్రి, మాకు సాగునీళ్ళు వస్తాయి అన్నటువంటి ఒక విశ్వాసం వ్యక్తం చేస్తూ ఇలా భారీ ఎత్తున కదిలిచ్చినటువంటి ప్రజలందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 7వ తారీఖు జరిగే ఈ ఎన్నికల్లో తప్పకుండా కారు గుర్తుకే ఓటేసి మమ్మల్ని మరింత మాకు బలపరుస్తారని